డెలివరీ అయిన 17th డే ఈరోజు బాబుని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తున్నాననమాట. వెన్స్‌డే వస్తే చాలు నాకు సండే నుంచే భయం స్టార్ట్ అయిపోతది మా హస్బెండ్ ఉండరని. మిగతా రోజులు తొందరగా వచ్చేస్తారు గానీ వెన్స్‌డే మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వరకు రారనమాట. డ్యూటీకెళ్ళేటప్పుడే చికెన్ ఇచ్చేసి వెళ్లారు. బాబుకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టాక స్టార్ట్ చేశాను. చికెన్ నీట్‌గా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. కిచెన్‌లో పని చేయడం, మళ్ళీ వాళ్ళు లేచాడా లేదా అని చెక్ చేసుకోవడం అదే సరిపోయిందనమాట. 5 నిమిషాల్లో చేసే పని 20 నిమిషాలు పట్టింది నాకు చేయడానికి. వాడు ఫీడింగ్ కంప్లీట్‌గా టమ్మీ ఫుల్‌గా తీసుకుంటే ఒక 2-3 అవర్స్ దాకా లేవడు. మన పనులన్నీ చేసుకోవచ్చు. ఇక వాడు మంచిగా పడుకున్నాడు కాబట్టి వాడి వాష్ చేసిన క్లాత్స్ కూడా స్వాడిల్స్ అన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. నా బట్టలు కూడా ఇంత శ్రద్ధగా ఎప్పుడు చేయలేదన్నమాట. నేను ఫోల్డ్ చేయడం, క్లీన్ చేయడం అలాంటివి కొంచెం బద్ధకంగా ఉండేదాన్ని. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి చేసుకోవాలి. బాబు విషయంలో ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయాను. చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. వాడి బట్టలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. బాబుకన్నీ కాటనే వేస్తున్నాను అనమాట సాఫ్ట్గా ఉండడానికి. అసలు ఈ ఎండలకి చచ్చిపోతున్నాం మేము ఎలాగో తట్టుకుంటాం కానీ మా బాబు తట్టుకోలేకపోతున్నాడు అసలు. వాడికి అప్పుడే చెమటకాయలు కూడా వచ్చేస్తున్నాయి మెడ చుట్టూ. తొందరగా వర్షాలు పడి తొందరగా వాతావరణం కూల్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ కూల్ అయ్యాక అదో బాధ అనమాట. మళ్ళీ జలుబు చేసిద్ది, జ్వరాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి. వాతావరణం ఎలా ఉన్నా మన బాధలు అయితే తప్పవు అసలు. మన వీడియోస్కి రీచ్ మంచిగా వస్తుందన్నమాట. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, తొందరగా 1K ఫాలోవర్స్ అయిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. వీడియోస్ చేయడానికి కూడా బూస్టింగ్ వస్తుంది నాకు. బట్టలన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయాక నేను బెడ్రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను మా హస్బెండ్ వచ్చేలోపు. రోజు నేనేం చేయను, ఆయనే చేస్తాడు. కానీ ఎప్పుడైనా ఇలా టైం ఉన్నప్పుడు చేయాలనిపిస్తే చేస్తా అంతే. అలాగే చికెన్ కర్రీ, రైస్ కూడా పెట్టేశాను. వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే బాబు లేచేసాడు. ఇంకా వాడిని చూసుకోవడమే సరిపోయింది నాకు. కిచెన్లో చూడడం, వాడిని చూడడం. వంట అయ్యేసరికి మా హస్బెండ్ వచ్చేసారు. ఆయనేమో బాబుని ఎత్తుకున్నాడు, నేను అన్నం తినేసాను. ఆ తర్వాత నేను బాబుని ఎత్తుకున్నాను, ఆయన తినేసాడు అనమాట. మేమిద్దరం కలిసి తిని ఎన్ని రోజులైందో అసలు. ఆయన కూడా తినడం అయిపోయాక ఇంకా బాబుతో ఆడుకున్నాడు కొద్దిసేపు. మార్నింగ్ నుంచి ఇంట్లో లేడు కాబట్టి రాగానే ఫ్రెష్ అప్ అయి తినేసాక కొద్దిసేపు బాబుతో అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆయనకు ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటాడు. బాబుని పడుకోబెట్టేసి వాడితో పాటు నేను కూడా పడుకుంటా. వాడు లేచేదాకా లేవను మళ్ళీ.